ఇయాల మీరు ఒక పుస్తకంలో ఉన్నది చదివి ఎగ్జామ్ రాయడమే చేత కాదు. అట్లాంటిది అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి 100 ఏండ్ల క్రితమే ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాలేంటి? ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఈ సమాజం ఎటువంటి పోకడలకు పోతా ఉన్నది అని జెప్పేసి ఊహించి ఆయన ఆ రోజు అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిండు అననంటే ఆయన దేవుడితో సమానం అని నేను అనడంలో ఏదైనా తప్పుందమ్మా? లేదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత, బహుజన, ఆదివాసీ మైనారిటీలకే కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి హ్మ్. ఆయన భగవంతుడే. ఓకే. సో, మీరు ప్రతి ఒక్క వ్యక్తికి అతను మంచే చేశారు అని చెప్తున్నారు కాబట్టి, కానీ ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి అతనికి గౌరవం ఇస్తున్నారనిపిస్తుందా సార్? ఇప్పుడు ఏంటి అనంటే అమ్మా, కన్న తల్లిదండ్రులనే పట్టించుకున్న నేటి అవును. సమాజంలో కన్న తల్లిదండ్రులనే హ్మ్. రోడ్ల మీద పట్టించుకోవట్లేదు. వదిలేస్తా ఉన్నారు. హ్మ్. అలాంటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వీళ్ళకి తెలియదు. అవును. తెలియజెప్పాల్సినటువంటి అవసరము, బోధించాల్సినటువంటి అవసరము, హ్మ్. పాఠ్య పుస్తకాలలో, స్కూళ్ళల్లో, సిలబస్‌లో పెట్టాల్సినటువంటి అవసరము హ్మ్. మనకే కాదు, మనతో పాటు మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రభుత్వాలకి హ్మ్. ఖచ్చితంగా ఉంటదమ్మా. ఒక ప్రభుత్వాలు ఆయన యొక్క గొప్పతనాన్ని స్కూలు ఎడ్యుకేషన్ నుండే ఒక పాఠ్య పుస్తకాలలో పెట్టి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది.